అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈ లేడీ చూసినప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది. నిన్న కొంతమంది విక్టిమ్స్ రాలేకపోయారు మన ఛానల్కి, ఎందుకంటే వీళ్ళల్లో గొడవలు స్టార్ట్ అయిపోయాయి. అండ్ తెలియకుండా ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్యామిలీస్కి తెలియకుండా, హస్బెండ్కి తెలియకుండా, వైఫ్కి తెలియకుండా, లేకపోతే హస్బెండ్కి తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది. ఈ మనీ లాండరింగ్ ఇష్యూ అనమాట. ఇది ఈడీ ఎంటర్ అవ్వాలి, సిబిఐకి ఇస్తే దీని వెనక ఎవరున్నా కానీ పెద్ద పెద్ద వాళ్ళని వాళ్ళ తలలో వంచి వీళ్ళందరికీ డబ్బులు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. విక్టిమ్స్ వైపు మీరు స్టాండ్ అవ్వండి అన్న అని చెప్పారు. డెఫినెట్గా నేను స్టాండ్ తీసుకుంటాను. మార్నింగ్ మంగ్లీతో కూడా నేను ఇంటర్వ్యూ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, నిన్న విక్టిమ్స్ వర్షన్ విన్నాను, బట్ తన వర్షన్ కూడా వినాలి. తన మీడియా సమావేశం పెట్టారు కానీ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. కాబట్టి తన వర్షన్ విన్న తర్వాత నేను మిగతా ఎట్లా ముందుకెళ్ళాలి దానికి తగ్గ ప్లాన్ చేసుకున్నాం అనమాట. రెండు గవర్నమెంట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్తో కూడా మాట్లాడాము, లోకేష్ గారితో కూడా మాట్లాడాము, ఇక్కడ ఉన్న గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాము. ఎలా న్యాయం చేయాలనేదే మా మెయిన్ మోటో ఇప్పుడు అనమాట. విక్టిమ్స్కి నిజంగా న్యాయం జరగాలి. బట్ ఇక్కడ ఉన్న ఈ పర్సన్ కూడా తనకు డబ్బులు ఇచ్చి వాళ్ళ హస్బెండ్కి తెలియకుండా ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. అమ్మ మీరు ఎంత ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎవరు చెప్తే ఇచ్చారు? 5 లక్షలు కట్టినా సార్. ఎప్పుడు కట్టారమ్మా? సార్ నేను నవంబర్ 8కి కట్టినా సార్. మియాపూర్ ఆఫీస్కి వెళ్ళి కట్టేసిన. సార్ వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడే మాట్లాడుకొని ఐడి వేసేసుకొని అక్కడే మియాపూర్ ఆఫీస్లోనే కట్టేసి. మా ఆయనకి తెలుసు సార్, వద్దన్నాడు ఇటువంటి అన్ని నమ్మొద్దు, డబ్బులు ఫ్రాడ్ అయితే కొన్ని అంటే లక్ష రూపాయలు మీరు 5 లక్షలు కడితే 40 నెలల్లోనే మీకు డబల్ చేసి ఎట్లు ఇస్తారు? ఇదంతా ఫ్రాడ్. 2 నెలలు 3 నెలలు ఇస్తారు, వద్దు అని మా ఆయన కూడా అన్నాడు. సార్ నువ్వు ఏది వద్దంటావు, ఇంకా ఎన్ని రోజులు ఇదే చిన్నగా చేసుకుంటూ ఉంటాము, అందరం నా కళ్ళ ముందు 3 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నారు కదా, వద్దు అంటావు, నేను పెట్టుతా అన్నట్టుగా. అంటే ఆయన ఎక్కడ కూడా రూపాయి తీసుకురాలి సార్. నేనే మా పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి తీసుకొని వచ్చి పెట్టిన సార్. అప్పు తెచ్చారమ్మా? అవును సార్. నెల ఇప్పుడు వాటికి వడ్డీ కట్టుకోవడానికి చాలా కష్టం. అయ్యయ్యో, కానీ ఎవరు కాంటాక్ట్ అయ్యారమ్మా మిమ్మల్ని? ఏం స్టోరీ చెప్పారు మీకు డబ్బులు తీసుకోవడానికి? సార్ ఇదంతా టీం సార్, మాది హేమకాంత్ రెడ్డి టీం మేమంతా. ఆయన కట్టిండు. అయిన తర్వాత మా అందరికి చిన్న ఇట్లా తెలిసిపోయింది. ఇప్పుడు మా జమ్మికుంట టీంలో సార్ ఉన్నారు. సార్ ఏ రోజున కూడా నాకు కట్టమని చెప్పలేదు సార్. సార్ నుంచి నేను అప్రోచ్ అయినా, హేమకాంత్ రెడ్డి సార్ నుంచి పెట్టిన. ఆయన సార్ చాలా ఫోన్ చేసిన, ఒక 1 lakhs పెట్టుకోండి మేడం, 2 lakhs పెట్టుకోండి, మీకు డబ్బులు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ లాగా మేము తీసుకుంటాం చెప్పాడు మీకు? చెప్పిండు. ఓన్లీ హేమకాంత్ రెడ్డి వల్ల మీరు కట్టారు? అవును, ఆయన చెప్పిండు, నేను కట్టిన. తర్వాత ఇది అంటే కట్టలేదు సార్, చెప్పినాక వెంటనే కట్టలేదు. ఫస్ట్ వినండి, వీళ్ళందరితో కంటిన్యూ అవుతుంటే ఒకరోజు ఫోన్ చేసిన సార్. నేను ఫోన్ చేస్తే సార్ వాళ్ళు ఎక్కడున్నారు సార్, ప్లాన్ ఏదో కొత్తది అన్నారు కదా, అది ఇదని మాట్లాడుతూ ఉంటే, మేడం మేము ఇక్కడ మంగ్లీ వాళ్ళ అదేంటి ఫంక్షన్ ఒకటి, అదేంటి సార్ మన గృహప్రవేశమో ఏదో చెప్పిళ్ళు సార్, ఫంక్షన్ కాడికి వచ్చినామని చెప్పారు. మీరు ఎందుకు సార్ అక్కడికి వెళ్ళి ఆమెతోటి కూడా కట్టిస్తారా? ఇటనే అన్నా సార్ నేను, ఆమెతోటి కూడా కట్టిస్తారా అంటే, లేదు మేడం, మధు వచ్చేసి మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను కదా, ఇక్కడ చిన్న ఫంక్షన్ ఉంటే మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చారు, కిరా సార్ మధు సార్ వీళ్ళందరూ వచ్చారని చెప్పి. అంటే మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని చేసుకోవడం ఏంటంటే, మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని చేసుకుంటున్నాను, ఇదంతా మొత్తం టోటల్ బిజినెస్ అంతా మొత్తం పార్ట్నర్షిప్లోనే జరుగుతుందంటే, సార్ పిచ్చిదాన్ని నేను అది బాగా నమ్మి వెంటనే ఇక మా ఆయనకి చెప్పిన. ఫస్ట్ ఇక ఉత్సాహం ఆగదు కదా సార్, మంగ్లీ ఉందంట, మంగ్లీ చెల్లెల్ని మధు చేసుకుంటున్నంట. మేము ఇన్ఫినిత్లో చేరినప్పుడు చిన్న పిల్లాడు, మా తమ్ముని కంటే చిన్న ఏజ్ సార్ నిజంగా. అప్పుడు మధుది మీకు తెలుసా? ఇన్ఫినిత్ కంపెనీలో చేసినప్పుడే చూసిన సార్. ఆయన మొత్తం గ్రూప్లలో వచ్చేది కదా, రీల్స్ చేసేటోడు, చాలా అల్లరిగా అందరితోటి. అంటే క్రాస్ టీము మాకు, మా టీం కాదు, క్రాస్ టీము. మీటింగ్స్లలో చూసేవాళ్ళం. తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము వెస్టేజ్కి వచ్చిన తర్వాత సార్ టీంలోనే ఆయన డైరెక్ట్గా ఉన్నాడు కదా. ఆ రకంగా మేము ఇక ఇట్లా చిన్న పిల్లాడు అంత సడన్గా బయటకు వెళ్ళేసి ఐఫైగా వచ్చిండు కదా, నిజంగానే కదా మాతోటి ఉన్న అబ్బాయి కదా, మళ్ళీ అందులో చిన్న ఏజ్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో పని అదే పని చేసినా కూడా అక్కడే ఉన్నాం కదా సార్, పైకైతే రాలేదు కదా. అవే అప్పులు, అవే చిట్టీలు, అవే ఈఎంఐలు. నిజంగా ఇంత ఉంటుందా? నిజంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడమే కదా, మన డబ్బు మనకి ఎట్లాగ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది అన్న ఉద్దేశం కొద్ది పెట్టడం జరిగింది సార్. మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే, ల్యాండ్ ఇస్తామన్నారు. ల్యాండ్ ఇచ్చి 42 months మీకు 25,000 రూపీస్ ఎవరిని చేర్పించకపోయినా పర్లేదు, మీ 5 లక్షల మీద మీకు వస్తాయి. ఓకే, ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వస్తుంది అంటే 42 monthsకి లెక్కండి, మనం కట్టే 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఎక్స్ట్రా కాదమ్మా. ఇప్పుడు మిమ్మల్ని హేమకాంత్ రెడ్డి మీరు చెప్పిన పేరు, ఆయన మీ దగ్గరకు వచ్చి ఆయన చెప్తే ఆయన నమ్మి కట్టారా? మధుని మీరు కలిసారా? మధుని అయితే కలవలేదు సార్ నేను. కాకపోతే మీటింగ్స్లలో విన్నా, డైరెక్ట్ నేను అంత మాట్లాడలేదు. మీటింగ్స్లలో మధు కలిసిన. వనం రిసార్ట్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టే ముందు వనం రిసార్ట్లో 2 సార్లు మీటింగ్ పెట్టింది సార్. నేను కట్టక ముందే వనం రిసార్ట్లో మీటింగ్ జరిగింది 2 times. అక్కడికి మధు, CEO భరత్ వచ్చారు. టేబుల్ డిన్నర్ చేసినాం సార్, అందరం చేసి బాగుంటది
అక్కడ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉంటే మా అందరం కూడా అక్కడే ఉన్నాము, చూసినాము. అంత మొత్తం టీం లేడీస్ ఎప్పుడన్నా మంగ్లీ వచ్చారా వీటికి? రాలేదు సార్. దేనికి రాలేదు అసలు? దేనికి మాట్లాడలేదు? మాట్లాడలేదు. వాళ్ళ తమ్ముడు అంటే వీళ్ళకు మగవాళ్ళకి టచ్ కదా, మాకు ఇక్కడ మేము కలవలేదు సార్. వాళ్ళ కర్నూలు టీం వాళ్ళందరికీ వాళ్ళ తమ్ముడు టచ్ ఉన్నాడు. మాకు ఎవ్రీ ఏది జరిగినా కూడా మాకు ఫొటోస్ అనేది గ్రూప్లలో షేర్ అవుతాయి. ఈ రోజు మేము ఇక్కడ ఈ మీటింగ్ జరిగింది, ఈ రోజు ఇక్కడ ఇట్లా అయింది, ఇక్కడ ఉన్నాము, అది అనేది ఎవరికి కావాలో మేము ఫీల్డ్ వర్క్ చేసినట్టుగా ఫొటోస్ షేర్ చేసుకుంటాం. ఎవరి అకౌంట్కి ఇచ్చారు మీరు? సార్ నేను నెట్ క్యాష్ ఇచ్చిన సార్. మొత్తం క్యాష్ 5 లక్షలు ఎవరికి ఇచ్చారు? సార్కి ఇచ్చిన. ఏ సార్కి? హిమకాంత్ రెడ్డి సార్కి. ఇప్పుడు మీరు ఇచ్చింది అయితే హిమకాంత్ రెడ్డికి. మీకు మధుకు సంబంధం లేదు, మంగ్లీకి సంబంధం లేదు. మంగ్లీకి సంబంధం లేదు, మధుకు సంబంధం అంటే కంపెనీ పెట్టింది ఎవరు? కంపెనీ పెట్టింది ఒకటే. కంపెనీ డైరెక్టర్ ఎవరు? మన ఈయనే కదా, మధు కదా. మధు, మంగ్లీ కాదు సార్. ఈ క్వశ్చన్స్ అన్ని నిన్న ఇప్పుడు 3 రోజులు అడుగుతున్నా సార్. తనను కూడా నేను ఇంటర్వ్యూ చేశాను మార్నింగ్. తన వర్షన్ ఏంటి? నా పేరు చెప్పి కలెక్ట్ చేశారు. నేను అన్ని చోట్ల ప్రోగ్రామ్ కి వెళ్తుంటాను, నేను అందరికి యాక్సెస్. ఒక్క చోట కూడా నన్ను ఎవరు అడగలేదు ఇట్లా కడుతున్నావమ్మా మీ పేరు చెప్పని కూడా అడగలేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మీరు కరెక్ట్ గా న్యాయం జరగడానికి మీరు కరెక్ట్ గా చెప్పాలి అంతే. ఎవరైనా ఇప్పుడు మీరు హిమకాంత్ రెడ్డి గారికి ఇచ్చారు అంతే కదా, హిమకాంత్ రెడ్డి మధుకి ఇచ్చాడు అంతవరకే తెలుసు మీకు కూడా. కానీ మీరు బలైపోయింది మీరు అంతే కదా. ఇంకొక ఇద్దరు ఉన్నారు సార్, వాళ్ళు డైరెక్ట్ అకౌంట్కి అది ఎవరు అకౌంట్కి వేసారు? సార్ వాళ్ళు ఇచ్చిన అకౌంట్కి వేసేసారు. అంటే అప్పుడు ఒకటి మాకు ప్రోగ్రామ్ పెట్టింది సార్. ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అందరినీ ఏ అకౌంట్కి డబ్బులు వేయమంటే ఆ అకౌంట్కి టక 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 వేసేసినాం సార్ మేము. ఎంత పిచ్చిగా ఎట్లేసారమ్మా. రూపాయి గారు 10 రూపాయలు గారు లక్షల డబ్బులు. జనం నిజంగా ఇంతకాలం మారిపోయింది కానీ మనుషులు మారట్లేదు అనేది నా బాధ ఇక్కడ. ఈ రోజు ఇది ఇష్యూ, రేపు ఇంకొకటి జరుగుతుంది. అరే ఒక సెలబ్రిటీ చెప్పారనో లేకపోతే ఎవడో సెలబ్రిటీ తెలుసనో ఒక మోజులో నమ్మేసి లక్షలు పుస్తల తాళ్ళు పెట్టి పొలాలు అమ్మేసి లేకపోతే హస్బెండ్ సంపాదించిన డబ్బులు ఎల్ఐసి డబ్బులు ఎవడి పేరో చెప్తే అమ్మ ఇంత పిచ్చిగా ఏదో వచ్చేస్తుందని ఎట్టిస్తున్నారమ్మా. అదే అసలు నాకు అసలు నిన్నటి నుంచి విక్టిమ్స్ బాధింటే ఒక పక్కన బాధేస్తుంది, ఒక పక్కనేమో కోపం వస్తుంది. అతను మేడం పేరు వాడుకోవడం కూడా తప్పే కదా సార్. అదేనమ్మా అంటుంది అసలుకి. ఇప్పుడు మా వీక్నెస్ ని ఆయన క్యాచ్ చేసుకున్నాడు ఇక్కడ. ఇప్పుడు మాకు డబ్బు కావాలి సార్. ఎన్ని రోజులని మార్కెటింగ్ లో ఎన్ని చేసిన టీం ఉంటే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. ఈ నెల వర్క్ మంచిగా జరిగితే డబ్బు వస్తుంది, లేకపోతే రాదు. అంటే మాకు డబ్బు కావాలి కదా సార్. 5 లక్షలు మీరు ఆడ పెడితే ఎవ్రీ మంత్ వస్తాయి అన్నప్పుడు మధుని పట్టుకోవడానికి ట్రై చేశారా సార్? కేసు పెట్టినా సార్ నేనైతే. ఇక్కడ ఆంధ్రాలో కూడా పెట్టావమ్మా? ఇక్కడ మా విలేజ్ లో మాకు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఒకటి ఇచ్చిన నేను. మన కమిషనర్ ఆఫీస్ లో కరీంనగర్ లో ఒకటి పోస్ట్ ద్వారా వేసేసిన. మళ్ళీ అసిస్టెంట్ కమిషనర్ హుజరాబాద్ కి ఒకటి వేసేసిన. ఎక్కడమ్మా మీది? మాది కేశవపట్నం సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. పాపం వాళ్ళ ఆయన వద్దన్న ఇచ్చిందంట పాపం ఆమె. అందరు సార్ విషయం ఏంటంటే ఇప్పుడు బ్రతుకుతామని ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉందని పెట్టినాము. ఇక్కడ ఇట్లా వచ్చి బయటకు వచ్చి ఇల్లు కనబడాలని మాకు ఆశ లేదు కదా సార్. ఎందుకుంటుంది? ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము తిట్టడం కోసం పెట్టలే కదా సార్, ఘోరంగా సార్. దొంగముండా అని లంగముండా అని నువ్వు ఎవరితోటి చేసుకోవడానికి పెట్టినామని చెప్తుంటే మాకు ఏం అవసరం సార్? 5 లక్షల రూపాయలు ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఎందుకు పెడతాం సార్ మేము? ఈరోజు ఆ మచ్చి తెలియదు అంటుంది. ఇంత వచ్చినా కూడా 2 సార్లు అయినా ఆమె కూడా సుబ్బు సార్ మీద కంప్లైంట్ ఇచ్చింది, ఒక్క మాట అన్నాడని. కానీ నా పేరు చెప్పుకొని ఇన్ని కోట్లు ఫ్రాడ్ చేసిందని అదే మధు మీద ఒక్క కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు సార్? మధు చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఆయన మాతో ఎట్లా చెప్తాడు సార్? సిమెంట్ ఫ్యాక్టరీకి మేడం వస్తుంది, అక్కడికి మీరు అందరు రావచ్చు, అందరికీ మేడం తోటి పరిచయం చేపిస్తామని మీరు చెప్పండి. కోర్ టీంకి తెలుస్తుంది, కోర్ టీం చెప్పండి మాకు తెలుస్తుంది సార్. ఈ రోజు నా డౌన్లో ఒక అమ్మాయి ఉంది సార్, 24 hours టార్చర్ అమ్మాయి. అయ్యో వాళ్ళ హస్బెండ్ బంగారం పెట్టి తీసుకొచ్చి పెట్టింది. ఇంకా నేనన్నా మా ఆయనకు వద్దంటే పెట్టినా వాళ్ళ ఆయన తీసుకొచ్చి పెట్టాడు. వీడియోలు చూసే వాళ్ళు కొంతమంది అయినా మారండి. ఇవి చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇలాంటివి జరగకూడదని ఇంకెప్పుడు కూడా. మేము మోసపోయినామండి, మేము అత్యాశకు పోయే మోసపోయినాం. కానీ అటువంటి కామెంట్స్ పెట్టడం కరెక్ట్ కాదు సార్. మిమ్మల్ని తీసుకొచ్చి ఇవ్వనట్లేదు, మాకు జరిగిన చెప్పుకుంటున్నప్పుడు అక్కడ మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. మిమ్మల్ని చూసే వాళ్ళందరూ మనిషికి 10 రూపాయలు వేసి మాకు 5 లక్షలు ఇవ్వమని అడుగుతున్నామా? ఎవరి దగ్గర అయితే కట్టినామో వాళ్ళని అడుగుతున్నాం మేము. ఆ రకంగా ఎందుకు పెట్టలేము? అలాంటి ఆడపిల్లలు మీకు లేరా? ఇంట్లో భర్త చూస్తాడు, అన్నదమ్ములు చూస్తారు, అమ్మ నాన్న చూస్తారు, ఎక్కడెక్కడ నుంచి ఫోన్లు చేస్తారు. మధు ఎక్కడున్నావో మీ తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే తగిలిపోతారమ్మా ఎవరైనా. అరే ఇంత మంది సొమ్ముని, ఈ పాపపు సొమ్ము మీరు తింటేనేమి తినకపోతేనేమి యాస్టిక్ వస్తుంది ఏ మనిషికైనా కానీ. అరే ఇంతమంది ఒక్కొక్కళ్ళు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు అసలు ఎన్ని కోట్లు కూడా లెక్క తేలట్లేదు ఇది. 10 కోట్ల 20 కోట్ల 50 కోట్ల 100 కోట్ల 150 కోట్లు స్కామ్ అంటున్నారు.
ఏం జరుగుతుంది అసలుకి? ఇంకా ఈ సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అంటే ఒక పక్కన కోపం వస్తుంది, ఒక పక్క బాధ వేస్తుంది. వీళ్ళ బాధ ఏంటంటే ఎంత బాధ అనిపిస్తుందంటే ఒక మనిషిని నమ్మి 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు ఈ సమాజంలో, అలాంటిది లక్షలు ఇచ్చేసారు అసలుకి. ఇట్లా చూడండి సార్, రమావత్ మధు, ఇది మాకు అందరికి అప్పుడు కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ సార్. ఎన్ని మెసేజ్లు చూడండి సార్, బతిలాడుతూ పెట్టినా, తిట్టుతూ పెట్టినా, మధు చిన్న పిల్లాడు పెళ్లి కావాల్సిన వాడికి నీకు ఒక అక్క లెక్క చెప్తున్నా, అందరి కన్నీళ్ళు పెట్టుకోకి ఇట్లా అన్ని తెలుగులోనే పెట్టినా సార్. ప్రతిదీ చూసి రాదనుకుంటా లేదు సార్, అన్ని తెలుగులోనే పెట్టినా. చూడండి ఇవన్నీ తెలుగులో పెట్టినా సార్. ఎక్కడి నుంచి చూడండి, మార్చ్ ఇక్కడ ఏప్రిల్ 16 నా నెంబర్ బ్లాక్ చేసిండు. ప్రతిదీ నువ్వు చూసినావన్నట్టే కదా, ఒక్క రిప్లై ఇవ్వలేదు. నేను తిట్టినా సార్, చూడండి ఏ రకమైన తిట్లు తిట్టినో చూడండి. లాస్ట్ లో అసలు ఒక్క రిప్లై కూడా లేదు, ఇంకా లేదు. నీకెందుకు అంటే నాశనం అయిపోతారా సమాజంలో తిరుగుతుంటే. ఇప్పుడు మీరు మోసం చేయాలన్న ఉద్దేశం కొద్దీ మా దగ్గరికి మా ముందుకు వచ్చిర్రు, మాకు ఒక ప్లాన్ చెప్పిర్రు, మమ్మల్ని ఇందులోకి ఇరికిచ్చిర్రు. అంటే ప్లానింగ్ అనేది మీకుంది, మాకు లేదు కదా. ఇవన్నీ చూసిండన్నట్టే కదా సార్, ఇవన్నీ చూసి ఈ టైంలో నన్ను బ్లాక్ చేసిండనంటే పోలీసులు కూడా అన్న దీని మీద కొంచెం ఫాస్ట్గా తీసుకోండి యాక్షన్, వాడిని పిలిపియండి. అసలు అనుకుంటే ఎంతసేపు, ఎక్కడికి వెళ్తాడు వాడు? ఈ సందే తిరుగుతుంటాడు ఎక్కడో సాట, ఆంధ్రాలోనో తెలంగాణలోనో, ఎక్కడికి వెళ్ళాడు.